తెలుగు శ్రోతలందరికీ నమస్కారం అండి. మన అలనాటి కథలు ఎవర్ గ్రీన్ స్టోరీస్ ఛానల్కి మీ అందరికీ స్వాగతం. అపరంజి నవల వింటున్నామండి. రచన శ్రీమతి మాదిరెడ్డి సులోచన గారు. ఇక ఆలస్యం చేయకుండా మనం కథలోకి వెళ్ళిపోదామండి. వీడియో చూసిన వెంటనే లైక్ చేసి షేర్ చేసి తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి. మన ఛానల్ని బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసుకోండి. రజని గదిలోకి వచ్చేసరికి జయాకర్ కళ్ళు మూసుకొని క్రీస్తు ఫోటో ముందు నిల్చున్నాడు. డాడీ, అతను కళ్ళు విప్పి కూతురి వంక చూశాడు. మీరు స్థిమితంగా కూర్చోండి డాడీ, నేను ప్రణాళిక చెబుతాను. మీకు నచ్చితే, నలుగురికి ఉపయోగపడే పని అయితే తప్పక అంగీకరిస్తానమ్మా. అతను వచ్చి మంచం మీద కూర్చున్నాడు. రజని తలుపులు వేసి వచ్చింది. డాడీ, మీ పద్ధతి నాకేం నచ్చలేదు. పల్లెటూరులో బడి పెట్టుకొని బ్రతకాల్సిన అవసరం ఏముంది? చికాకుగా చూశాడు ప్రేమ్. అవసరం డాడీకి లేదు, కానీ డాడీ లాంటి వారి గైడెన్స్ ఆ ఊరికి కావాలన్నయ్యా అన్నది రజని. జయాకర్ జీడిమట్లలోని క్రింది తరగతుల వారు నివసించే పేటలో ఓ కిండర్ గార్డెన్ బడి తీశాడు. తనకు మిగిలిన ఇల్లును 2 భాగాలు చేసి ఒక భాగం ప్రేమ్కిచ్చాడు. 2వ భాగం అద్దెకిచ్చి ఆ అద్దె బ్యాంకులో కృపాకర్ పేర జమయ్యేలా ఏర్పాటు చేశాడు. కాంతను రజనీని తీసుకొని జీడిమట్లకు బయలుదేరాడు. అన్నయ్య, నా వల్ల ఏదైనా పొరపాటు జరిగితే క్షమించు. మీకేం కాకపోయినా మీ దానిలా చూచి ఆదరించారు. థ్యాంక్స్ అంది రజని. గొంతు పూడుకుపోయింది. బేబీ, ప్రేమ్ ఆమెను దగ్గరకు తీసుకుని నుదురు ముద్దు పెట్టుకున్నాడు. జెస్సీ నిన్ను చాలా మిస్ చేస్తుందమ్మా అన్నాడు. మోస్ట్ ప్రాబబ్లీ నెక్స్ట్ వీక్ నేను పెద్దన్నయ్య దగ్గరికి వెడుతున్నాను. జాంబియా వెడతావా? అవునన్నయ్య, తాను స్థాపించే బడి ఈ చుట్టుపక్కల ఎక్కడా లేనంత ఉత్తమోత్తమంగా ఉండాలి. హైదరాబాద్ నుండి కూడా ఫలానా పద్మిని మెమోరియల్ స్కూల్లో చదువుతామని రావాలి. దానికోసం ఎంత శ్రమ అయినా భరిస్తాను. ఆమె కళ్ళల్లోని కాంతి చూసి చకితుడయ్యాడు ప్రేమ్ కుమార్. దేనికైనా డబ్బు కావాలన్నయ్యా, ఆ డబ్బు సంపాదన కోసం జాంబియా వెడతాను అన్నది దృఢంగా. ఆఫ్రికన్ కంట్రీసు వెనుకబడిన దేశాలంటారు. అక్కడ నీలాంటి ఆడపిల్లలు ఉండగలరా? వెడితే గాని తెలియదుగా అన్నయ్య అన్నది. అతను ఇల్లు గడవటం ఎలా అన్నది ఆలోచించలేదు. కానీ చలిలో గాలిలో స్నేహితుల ఇళ్లకు వెళ్ళి పేకాడే ఇబ్బంది ఉండదు. ఇంట్లోనే ఆడుకోవచ్చునని సంతోషించాడు. అతని భావం కళ్ళల్లో చదివిన జయాకర్ రావు నవ్వుకున్నాడు. క్లారా బాయ్. క్లారా చెయ్యి నొక్కింది రజని. అక్క, నేను వస్తాను. జెస్సీ తల్లి చెయ్యి వదిలింది. ఓ డియర్ జెస్సీ, గుడ్ గర్లా బ్యాడ్ గర్లా? గుడ్ గర్ల్. గుడ్ గర్ల్స్ ఇల్లు వదిలి విజిటింగ్కు ఎప్పుడు పెడతారు? హాలిడే నాడు. కరెక్ట్, హాలిడే నాడు జెస్సీ డియర్ తాతయ్యను అక్కను చూడ్డానికి వస్తుంది. జెస్సీ బుగ్గలు ముద్దు పెట్టుకుంది. ఇట్స్ ఓకే అని జెస్సీ రజనీని ముద్దు పెట్టుకుని వదిలేసింది. ట్యాక్సీ కదిలాక క్లారా కళ్ళు ఒత్తుకుంది. జీడిమట్లలో జయాకర్ కాపురం పెట్టడం భూపతికి బొత్తిగా నచ్చలేదు. ఏమీ అనలేదు. అతని మాటకు గాని కొడుకు మాటకు గాని ఏమాత్రం విలువలేదు. జబర్దస్తిగా టీ కొట్లలో టీ కిల్లీలు తీసుకుంటారే తప్ప గౌరవం లేదు. 10 మందితో జయాకర్ బడి ప్రారంభమైంది. నెలకు 5 రూపాయల ఫీజు నిర్ణయించింది రజని. వాళ్ళు ఇవ్వగలరంటావా బేబీ? అయినా 5 రూపాయలు ఎందుకు? డాడీ, అవి మీకు సరిపోతాయని కాదు. ఉచితంగా వచ్చిన దానికి విలువ ఉండదు. 5 రూపాయలు ఒక్కరోజు తాగుడుకు తగిలేసినంత కాదు. నిజం చెప్పావమ్మా? ప్రశంసాపూర్వకంగా చూశాడు అతను. డాడీ, నాకు జాంబియా వెళ్ళాలని లేదు. రాత్రి పడుకునే ముందు అన్నది. ఏమిటి మళ్ళీ నీ నిర్ణయం మార్చుకున్నావేం? మిమ్మల్ని ఒంటరిగా తలుచుకుంటే కన్నీరు ఆగటం లేదు. అతను ఆమె చెయ్యి పట్టి దగ్గరగా తీసుకున్నాడు. బేబీ, నువ్వు ప్లెజర్ కోసం వెళ్ళటం లేదు, ఒక లక్ష్య సాధన కోసం వెడుతున్నావు. అధైర్యపడకూడదమ్మా. కరుణామయుడైన ప్రభువు నిన్నెప్పుడూ లీడ్ చేస్తూ కాపాడుతూ ఉంటాడు అన్నాడు ఆప్యాయంగా ఆమె జుట్టు నిమురుతూ. ఈ వయసులో మీకు తోడు ఎవరైనా ఉండాలి. శారీరకంగానే తోడు దగ్గరుండాలా? మీ అందరి ప్రోత్సాహం నాకెంతో బలమిస్తుంది. వారం వారం ఉత్తరాలు రాస్తారు కదూ? తప్పక. మీ ఉత్తరం ఆలస్యమైతే నేను పరిగెత్తుకు వచ్చేస్తాను. ఓ డార్లింగ్ బేబీ. అతను ఆమె నుదురు చుమ్మించాడు. కాంతకు అప్పగింతలు పెడుతుంటే ఆయన పకపక నవ్వాడు. ఆయనకు రజనీని చూస్తుంటే నిశ్చింతగా ఉంది.
అపారమైన తెలివితేటలతో పాటు రుజుమార్గం ఎన్నుకునే విలక్షణమైన గుణం, విచక్షణ అలవడ్డాయి. పద్మిని లేని లోటు ఒక్కటే కనిపించింది. డాడీ, ఒక్కసారి వారిని చూచిరానా? వెళ్ళు, కానీ అతను కఠినాత్ముడమ్మా. రజని జడ వెనక్కు వేసుకుంది. ఎర్రని పోచంపల్లి నేత చీర, ఎర్రటి మట్టిగాజులు, ఎర్రని తిలకం బొట్టుతోనే ఎంతో అందంగా కనిపిస్తుంది. జీడిమట్లకు వచ్చాక తన డ్రెస్సులన్నీ మూలపడేసింది. అందరూ ఒక్క క్షణం ఆగి కళ్ళు తిప్పుకోలేనట్టు ఆమె వంక చూశారు. ఆమె తిన్నగా భూపతి ఇంట్లోకి వెళ్ళింది. అతను నులక మంచంలో పడుకొని దగ్గుతున్నాడు. పాదాల చప్పుడు విని కళ్ళు విప్పాడు. ఎవరు? పద్మవా? నేనండి అన్నది. అతను ఒక్కసారి చూసి తల తిప్పుకున్నాడు. ఆమె అంతకంటే ఎక్కువే ఆశించింది కాబట్టి ఆ తిరస్కారానికి భయపడలేదు. తను డబ్బు పంపుతానని, తండ్రికి వైద్యం చేయించమని చెప్పింది. సురేంద్ర, అమరేంద్రలను అడిగానని చెప్పమంది. సమయానికి ఎవ్వరూ లేరు. వస్తానండి, నేను చాలా దూరం వెడుతున్నాను. మెల్లగా అతని చెయ్యి నొక్కి వచ్చేసింది. ఆమె చేతి స్పర్శ తన అణువణువును పరామర్శిస్తున్నట్లు అనుభూతి చెందాడు భూపతి. రజని బేగంపేట విమానాశ్రయంలో తన సామాను తూకం వేయించి నిల్చుంది. ప్రేమ్, జాన్, బంధువర్గం అంతా ఉన్నారు. తను ఎదురు చూస్తున్న వ్యక్తి మాత్రం రాలేదు. ఆమె వాచి వంక చూసుకుంది. ఎందుకో 15 నిమిషాలు మాత్రమే ఉంది. తన ఉత్తరం అందలేదా? హాయ్. ఉలిక్కిపడి చూసింది. శరత్ నిలబడి ఉన్నాడు పూలగుత్తితో. వచ్చావా శరత్? ఆమె కళ్ళు ఆనందంతో సజలమయ్యాయి. రానని ఎలా అనుకున్నావు? బస్సు దొరక్క ఆలస్యమైంది. డాడీతో మన విషయం చెబుతాను, పదా. నో డియర్, నేను నీకు తగినవాడిని అని నిరూపించుకోవడానికి తగిన అర్హత సంపాదించాలి. నేను ఓన్లీ జాన్ ఫ్రెండ్ శరత్ను. ఆమెను దగ్గరకు తీసుకోవాలని, ముఖమంతా ముద్దులతో నింపేయాలని ఉంది. కానీ చుట్టూ జనం. అంతవరకు శరత్ వస్తే ఎన్నో మాట్లాడాలనుకున్న ఆమె గొంతు మూగబోయింది. నేను ఓ ట్యూటర్ని. మంచి ఉద్యోగం రాగానే. డోంట్ వరీ, నాకు ఉద్యోగం రాగానే కొంత డబ్బు పంపుతాను. సుందరికి మంచి సంబంధం చూడు. హలో శరత్, ఏమిట్రా, నా ద్వారా పరిచయమైన రజనీని అప్పుడే బుట్టలో పెట్టావు? నేనున్నానని మర్చిపోయావా? జాన్ వచ్చి శరత్ జబ్బ పట్టుకున్నాడు. శరత్ నోరు విప్పేలోగానే ఇండియన్ ఎయిర్లైన్స్ వారు అనౌన్స్ చేశారు చెకింగ్స్కు వెళ్ళమని. అందరి దగ్గర సెలవు తీసుకొని శరత్కు కళ్ళతోనే వీడ్కోలు చెప్పి అతనిచ్చిన పుష్పగుచ్చాన్ని హృదయానికి హత్తుకొని ముందుకు నడిచింది రజని. ఈస్ట్ ఆఫ్రికన్ ఎయిర్లైన్స్ వారు రజనీని నైరోబీ మీదుగా దార్ సలాం ఆపుతూ జాంబియాకు ముఖ్య పట్టణమైన లూకాసాలో దింపారు. ఆమెకు ఆకలిగా, ఉద్వేగంగా ఉన్నది. ప్లేన్లో నాన్ వెజిటేరియన్ తెచ్చిపెట్టారు. ఆమె తినకుండా ఒక యాపిల్ పండు ముక్క తిని కాఫీ త్రాగింది. తన జీవితంలో ఒక అధ్యాయం ముగిసింది. మరో అధ్యాయం ప్రారంభమైంది. ఇంతవరకు బాధ్యత, బరువు తెలియని జీవితం. ఆగి ఆగి కళ్ళనీరు ఊరుతోంది. వెళ్ళి లగేజీ దగ్గర నిల్చుంది. ఆప్కే లియే కొయ్యి ఆయేగా? ప్రశ్న విని తిరిగి చూసింది. తనతో ప్రయాణం చేసిన సర్దార్జీ నిల్చున్నాడు. మా అన్నయ్య వస్తాడు, హిందీలో చెప్పింది. అతనేదో ఫెర్టిలైజర్ కంపెనీలో కెమిస్టుగా వస్తున్నాడట. అతని వాలకం చూస్తే సర్దార్జీలను గురించి చెప్పే కథలన్నీ నిజమేనేమో అనిపించాయి రజనీకి. ప్లేన్లో కూర్చోగానే ఎయిర్ హోస్టెస్ ఓ కాగితం తెచ్చి ఇచ్చింది. సర్దార్జీ దర్జాగా జేబులో పెట్టుకున్నాడు. రజనీ చదివింది. ప్లేన్లో అన్ని రకాల పానీయాలు దొరుకుతాయి. ఎకనామిక్ క్లాస్ వారికి కోకోకోలా, ఫ్యాంటాలే ఇస్తారు. అంతగా అడిగితే జ్యూస్ ఇస్తారు. కానీ హార్డ్ డ్రింక్, బీర్, బ్రాందీ, విస్కీ లాంటివి తాగితే డబ్బు చెల్లించాలని ఉంది. ఫస్ట్ క్లాస్ ప్యాసింజర్స్ మాత్రం ఫ్రీగా త్రాగే అర్హత ఉందట. జ్యూస్ తెమ్మని చెప్పింది రజనీ. సర్దార్జీ దర్జాగా రకరకాల పానీయాలు తెప్పించుకుంటున్నాడు. రజనీ వంక చూసి చిన్నగా నవ్వాడు. వెన్ యు ఆర్ ఇన్ రోమ్ బిహేవ్ లైక్ రోమన్. రజనీ నవ్వి ఊరుకుంది. మాటలు కలిపి ఆమె వివరాలు అడిగాడు. కాలక్షేపం బాగానే ఉందనుకుంది. మిస్టర్ సింగ్, ఎయిర్ హోస్టెస్ హొయలు ఒలికిస్తూ వచ్చి బిల్ చేతికి ఇచ్చింది. అతను తెల్లబోయాడు. ప్లేన్లో అంతా ఫ్రీగా ఇస్తారు అన్నాడు ఇంగ్లీష్లో. ఏ ఐటమ్స్ ఫ్రీగా ఇస్తారో తెలిపే కరపత్రం ఇచ్చాను చూడండి అన్నది.
నో నో అరిచాడు బిల్ వంక అదిరిపడ్డట్టు చూసి. అవునండి, రజని చక్కగా అర్థం చేసింది. తెల్లమొహం వేసి జేబులోని కాగితం తీసి చదివాడు. అతని ముఖం వెలవెలబోయింది. సారీ, అతను తన దగ్గరున్న ఫారిన్ ఎక్స్చేంజ్లో సగానికి పైన ఇవ్వవలసి వచ్చింది. ఓ మై గాడ్, ప్లేన్ దిగగానే ఎలా? పర్వాలేదు, నా దగ్గర ఉంది అన్నది. అతను కుదుటపడ్డాడు. అదంతా గుర్తుకు వచ్చి నవ్వుకుంది. అతనికి ఇంకా భయమే, తన కోసం నిజంగా వస్తారో రారోనని. సామాన్లు వచ్చాయి. ఇమ్మిగ్రేషన్ కౌంటర్, కస్టమ్స్ పూర్తి చేసుకొని బయటకు వచ్చింది. హాయ్ స్వీటీ. భారతి అమాంతం వచ్చి కౌగిలించుకుంది. రజని 2 చెంపుల మీద ముద్దు పెట్టుకుంది. కృపాకర్ నవ్వుతూ చెల్లెలి భుజాల చుట్టూ చెయ్యి వేసి దగ్గరగా తీసుకున్నాడు. ప్రయాణం ఎలా ఉంది? ఫైన్ అనగలిగింది. గొంతు బొంగురుపోయింది. సో సారీ డియర్, మమ్మీ మరణవార్త విన్నాక చాలా అప్సెట్ అయ్యాము. డాడీ అయితే మరీ అప్సెట్ అయ్యారు. అవును కదూ, లాస్ట్ ఇయర్ సెలవుల్లో డాడీ కోసం రావాలనుకున్నాను. కానీ భారతి యూరోప్ చూడాలని పట్టుబట్టింది. దట్స్ ఆల్ రైట్. మా అల్లుడేడి? ప్రక్కింట్లో వదిలేసి వచ్చాం, వెడదామా? అన్నయ్య, నేను మర్చిపోయాను. ఇతను సర్దార్ సింగ్ గారు, కెమిస్టు, పరిచయం చేసింది. గ్లాడ్ టు మీట్ యూ కరచాలనం చేశాడు కృపాకర్. మిమ్మల్ని ఎక్కడ ఉంచుతామన్నారు ప్రభుత్వం? రాఖీ హోటల్లోనండి. కమిన్, మిమ్మల్ని హోటల్లో వదిలేస్తాను. కారుకి సూపుకుంటూ ముందుకు నడిచాడు కృపాకర్. సామాన్లు పుల్లర్ మీద వేసుకుని వచ్చాడు. ఎయిర్లైన్స్ ఎంప్లాయ్. సామాన్లన్నీ సర్దాక రజని డబ్బులిద్దామని పర్స్ తీసింది. నో థ్యాంక్స్ మేడం, ఐ యామ్ పెయిడ్ బై ఎయిర్లైన్స్. అతను ఎయిర్లైన్స్ వాళ్ళు ఇస్తారని డబ్బు నిరాకరించి వెళ్ళిపోయాడు. అతని నిజాయితీకి ముగ్ధురాలైంది రజని. బాంబే ఎయిర్పోర్టు గుర్తుకు వచ్చింది. కూలీలు, స్మగ్లర్ల, మీడియేటర్లు మనుషుల్ని జలగల్లా పట్టుకుంటారు. నిగనిగలాడుతున్న ఎర్ర కారు అందంగా ఉంది. టయోటా కరోలా, జపనీస్ మేక్, చాలా బాగుంది అనిపించింది. కారులో కూర్చుని ఒక్కసారి బయటకు చూసింది. ఎయిర్పోర్టుకు యువతలి వైపు కార్ల ప్రదర్శన అనిపించింది. రకరకాల కార్లు, రంగురంగుల కార్లు, విమానంలా ఉన్న ప్లిమత్లు, ఇంపాలాలు, గుడిసెల్లా ఉన్న ఫియెట్ లవ్ బగ్స్, ఓక్సీ వ్యాగన్స్, మహారాజా టీవీతో దూసుకుపోయే బెంచ్ కార్లు, యువరాజు టీవీని ప్రదర్శించే టయోటాలు, ఫియెట్ 125, యువరాణిలా కనిపించే మజ్దాలు, సైనికుల్లా పరుగుపెట్టే ఆస్టిన్లు, రకరకాల కార్లు భారతదేశంలో ఎప్పుడూ చూడలేదు రజని. ఫిజోట్ విమానంలా దూసుకుపోయే కారును చూపాడు సర్దార్ సింగ్. ఫిజోట్ కాదు మిస్టర్ సింగ్, ఫిజో అనాలి. టీ సైలెంట్, కృపాకర్ చెప్పాడు. నేను వెనకబడిన దేశం జాంబియా వెడతానా? వెడితే యునైటెడ్ స్టేట్స్కి వెడతాను అన్న ప్రేమ్ మాటలు మననం చేసుకుంది రజని. నిజంగా వెనుకబడిన దేశమా? కారు విశాలమైన రాజమార్గంలో దూసుకుపోతోంది. దారికిరువైపులా అందమైన మొక్కలు, పరిశుభ్రమైన పరిసరాలు చూస్తుంటే హాయిగా ఉంది. అతన్ని హోటల్లో దింపేసి ఇంటికి వచ్చారు. కృపాకర్ కారు వెళ్ళి డేవిడ్ కౌండా స్కూల్కు సంబంధించిన క్వార్టర్ ఆవరణలో ఆగింది. వీధుల విభజనకు ముచ్చటపడింది రజని. ప్రెసిడెంట్ ఎవెన్యూ వీధులుగా చీలింది. ప్రతి వీధిలో అస్తవ్యస్తంగా కాక చక్కగా ప్రణాళిక వేసి కట్టిన కాటేజ్ లాంటి ఇల్లు. ఎంత ముద్దు అయినా అడ్రస్ చూస్తూ నిమిషంలో ఇల్లు కనుక్కోవచ్చు. మన ఇల్లు వచ్చింది, దిగు రజని. కృపాకర్ డోర్ తీసి పట్టుకున్నాడు. అన్నయ్య, ఈ ఆవరణ అంతా మనదేనా? ఇంటి చుట్టూ ఉన్న ఎకరం స్థలం చూసింది. అవును అన్నాడు లగేజీ తీసి బయట పెడుతూ. రకరకాల పూల మొక్కలు, బోగన్ విల్లాలతో అదొక ఉపాధ్యాయుడి ఇల్లులా లేదు. ఓ పెద్ద శ్రీమంతుడు, చక్కని అభిరుచి కలిగిన వారిల్లులా ఉంది. ఆ మాటే అంది. మన వాళ్ళు మెయింటైన్ చేయటానికి అవస్థపడుతున్నారు బేబీ. యూరోపియన్స్ వారి కాలంలో వారి కోసం కట్టుకున్న ఇల్లు ఇవి. ఓహో అన్నది వెనుక కనిపించిన గరాజు, సర్వెంట్ క్వార్టర్ వైపు చూస్తూ. మోపే మోపే కృపాకర్ పిలిచాడు. ఎస్ సార్. ఒక యువకుడు నీట్గా ప్యాంటు, షర్టు, టై, బూట్లతో వచ్చాడు. ఇవన్నీ ఇంట్లో పెట్టు. నాన్ని వచ్చిందా? ఇంగ్లీష్లో అడిగాడు. అతను అమెరికన్ యాక్సెంట్తో ఏదో చెప్పాడు. ఇతనెవరు? అతను నౌకరు, కానీ హౌస్ బాయ్ అంటారు. నాన్ని అంటే ఆయా అన్నమాట. ఐసీ. ఆమె మాటల్లోనే గౌను వేసుకొని తలకు బట్ట కట్టుకుని
కాళ్లకు బూట్లు వేసుకున్న ఒక స్త్రీ ప్రామ్ తోసుకుంటూ వచ్చింది. ప్రామ్ అంటే బండి. గుడ్ మార్నింగ్ మేడం. గుడ్ మార్నింగ్. అల్లుడు గారు దా చేతులు చాపింది. అతడు అయోమయంగా చూశాడు. బేబీ, వాడిని ఇంగ్లీష్లో పిలిస్తే గాని రాడే తల్లి. కృపాకర్ నవ్వాడు. ఐసి, వీడి పేరు మర్చిపోయినట్టు బుర్ర గోకింది. వాడి పేరు జయంత్. ఇక్కడ నాన్నకి చుట్టుప్రక్కల వారికి పిలవడానికి రాక జైంట్ను చేశారు. బిట్టు అని ముద్దుగా పిలుస్తాము. హాయ్ బిట్టు, కమాన్. వాడు నవ్వుతూ రజనీ చేతుల్లోకి ఎగిరాడు. రా రజనీ, ఇంట్లో ఆడుకుందరు గాని, భారతి పిలిచింది. అందరూ ఇంట్లోకి వెళ్ళారు. విశాలమైన హాలు డ్రాయింగ్ కమ్ డైనింగ్ రూమ్లా వాడారు. చక్కని ఫర్నిచర్తో అధునాతనంగా ఉంది. బేబీ, ఆ ఎదురున నీ బెడ్రూమ్, ఈ ప్రక్కనున్నది మాది, బిట్టుది. ఎవరైనా గెస్ట్స్ వస్తే బిట్టు గది ఉపయోగిస్తారు. అన్నా చెల్లెలు కూర్చొని బంధువుల సంగతి, గృహ పరిస్థితి మాట్లాడుకున్నారు. ప్రేమ్ వస్తే బాగుండేది బేబీ. అమెరికా ప్లాన్లో ఉన్నాడన్నయ్యా. అక్కడికి వెడితే కొందరికే జాబ్ దొరుకుతుంది. ఇక్కడ ప్యాసేజ్ గ్రాట్యుయిటీ దొరుకుతాయి. మనకిష్టం లేని నాడు వెళ్ళిపోవచ్చు. ఆఫ్రికన్ కంట్రీస్లో డెవలప్డ్, ఎక్కువ జీతాలిచ్చే దేశం ఇదే. కబుర్లతోనే కడుపు నింపుతారా ఏం? భారతి టీ తీసుకుని వచ్చింది. టీ తాగి పెరటి వైపుకు వచ్చింది. రజని, రకరకాల కూరల మొక్కలున్నాయి. ఆ పరిసరాలు చూస్తే ప్రాణం లేచి వచ్చింది. ఇవన్నీ ఎవరు చూస్తారు వదినా? హౌస్ బాయ్ నాని. పని లేనప్పుడు మేము చూస్తాం. ఇక్కడ వారానికి 2 రోజులు సెలవు రజని, శని ఆదివారాలు. అలాగా. శనివారం ఉదయం క్లీనింగ్ చేసుకుని షాపింగ్ చేస్తారు. శనివారం మధ్యాహ్నం నుండి ఆదివారం సాయంత్రం వరకు ఎవ్వరూ ఇంట్లో ఉండరు. ఎప్పుడూ ఔటింగ్స్. ఎక్కడికి వెడతారు? ఇక్కడ పిక్నిక్ ప్రదేశాలున్నాయి. సాధారణంగా యూరోపియన్స్కు టూరింగ్ కార్లు, క్యాంపింగ్ సరంజామా ఉంటుంది. మన వాళ్ళు ఫ్రెండ్స్ ఇళ్లల్లోనో కాటేజెస్లోనూ ఉంటారు అన్నది. బాగుంది. బిట్టునెత్తుకుని ఇంటి ప్రక్క భాగంలోకి వచ్చింది. గుడ్ మార్నింగ్. తిరిగి చూసింది. పెద్ద పెద్ద పువ్వులున్న లొంగి కట్టుకుని, అలాంటిదే జాకెట్టు వేసుకుని, నెత్తికి రుమాలు చుట్టుకున్న స్త్రీ కనిపించింది. లావుపాటి పెదవులతో, చప్పిడి ముక్కుతో, తెల్లని పలువరసతో గమ్మత్తుగా ఉంది. మార్నింగ్ అన్నది. నేను ప్రక్కనే ఉంటాను. నా పేరు మెట్టి, కానీ మిస్సెస్ మూకో అంటారంతా. యాసగా ఉన్న ఇంగ్లీష్లో చెప్పింది. మిమ్మల్ని కలుసుకోవటం చాలా సంతోషం. థ్యాంక్స్. నా పిల్లలు అని పిలిచింది. కోళ్లగంప మూత తీసినట్లు తలుపు తీసుకొని ఒకరి వెనుక ఒకరు 6-7 మంది పిల్లలు వచ్చారు. వాళ్లను పరిచయం చేసింది. మై ఫస్ట్ బర్న్. ఏ క్లాస్ చదువుతున్నావమ్మాయి? 10th అన్నది గర్వంగా. వాళ్ళందరూ ముందుకు వచ్చి రజనీ చెయ్యి ముద్దు పెట్టుకున్నారు. వాళ్లకు ప్రేమించడమే తెలుసు. అమాయకంగా భోళాగా ఉంటారు. తీసుకోండి. పెద్దమ్మాయి ఓ పెద్ద మగ్గుతో తెల్లని పదార్థం తెచ్చింది. ఏమిటి? ముకోయో అంటే తీసుకుని వాసన చూసింది. అలవాట్లేదు. ఇది ఇక్కడి డ్రింకు. మొక్కజొన్న పిండి పులియబెట్టి వట్టివేర్లు వేసి కాస్తాము, మళ్ళీ పులియబెడతాము అన్నది. ప్రతి ఇంట ముకోయో ఉంటుంది. ప్రతి స్త్రీ 4 రోజులకొకసారి జొన్నపిండితో తయారు చేసుకుంటారట. వాళ్ళతో కబుర్లు చెప్పి ఇంట్లోకి వచ్చింది. ఓ డార్లింగ్, త్వరగా రా, రెస్ట్ తీసుకో అన్నది భారతి. భారతి ఆప్యాయత, పిలుపు చూస్తేనే అపరంజికి తల్లి గుర్తుకు వచ్చింది. సజలమైన కన్నులు ఒత్తుకుంది. వదినా. భారతి భుజం మీద తలవాల్చి ఆమె తీపి తీపి మాటలలో, మృదువైన పలకరింపులో సేదదీరినట్టు ఫీలైంది రజని. శరత్కు ఇచ్చే 250తో తల్లికి మందులు కొని చిన్న చిన్న అవసరాలు గడుపుకుంటున్నారు. మంగమ్మ కూరలు తెప్పించమని, పేపర్ బిల్ కట్టమని, లైట్ బిల్ కట్టమని సుందర్ని అడుగుతుంది. కొన్నాళ్ళు పోతే బియ్యము, పప్పులు, ఉప్పులు తెప్పించమని కూడా అడుగుతుంది. అప్పుడు మళ్ళీ తన అసహాయతే బయటపడుతుందనుకున్నాడు శరత్. సాయంత్రాలు ఇంట్లో ఉండలేక జావీద్ షాపులో కూర్చొని అతనికి సహాయం చేస్తున్నాడు. అతను 100 తీసుకోరా అన్నా తీసుకోలేకపోతున్నాడు. అప్పటికే అతని దగ్గర చాలా తీసుకున్నాడు. మహమ్మదీయుల మతపిచ్చి పక్కకు పెడితే వారంత స్నేహశీలురు మరెవ్వరూ ఉండరు. అన్నంత ప్రేమను పంచిస్తారు. జావీద్ అభిమానాన్ని దుర్వినియోగం చేయటం నచ్చలేదు. ఒక్కటే పరిష్కార మార్గం కనిపించింది. తను వేరుగా ఉండే
తండ్రి తన భార్య బిడ్డల్ని పోషించుకుంటాడు. పర్మనెంట్ ఉద్యోగం దొరికే వరకు అంతే చేయాలి తను. జావీద్ షాపు వెనుక ఒక గది ఉంది. అక్కడికి తన మకాం మార్చాలి. అన్నయ్యా, అన్నయ్యా. ఏమిటి సుందరి, ఒక్కసారి వస్తావా? వస్తున్నాను. షర్టు వేసుకుని బయటకు వచ్చాడు. పిలవగానే రావేమిటన్నయ్యా? భయంగా గేటు వంక చూసింది. శరత్ అటు చూశాడు. మంగమ్మ గేటు దగ్గర నిలబడింది. ఏం లేదే. అతను వెళ్ళిపోయాడు. ప్రతిరోజు ఈ సమయంలో వస్తాడన్నయ్యా. మంగమ్మ తన తమ్ముడని చెబుతుంది. శరత్ కనుబొమ్మలు ముడిపడ్డాయి. నాకింట్లో ఒకటే భయంగా ఉంటుంది. నాన్న సంస్కృతం క్లాసులని వెళ్ళిపోతాడు. నువ్వు షాపులో ఉంటావు. అమ్మ పూజ గదిలో ఉంటుంది. నాకెంత భయమని. అతనెవరో చూసేవాడిని, ముందుగానే పిలవకూడదా? పిలుస్తుండగానే వెళ్ళిపోయాడు అన్నది దిగులుగా. ఆమె సంగతి నేను చూస్తాను గాని నువ్వు వెళ్ళి వడ్డించేయి. ఆమెతో ఈ విషయం కదుపుతావా? భయంగా చూసింది. తండ్రికి తెలియజేయాలని తండ్రి గదిలోకి వెళ్ళింది 2 రోజుల క్రితం. ఆ విషయం పసిగట్టిన మంగమ్మ 20 రూపాయలు పోయాయి గదిలో నుండి అని నిందమోపి తండ్రి చేత చెంపదెబ్బ వేయించింది. శరత్కు చెబితే మరో సీన్ అవుతుందని మాట్లాడలేదు. అంత భయం దేనికమ్మా? నేను రేపటి నుండి త్వరగా వస్తాను. చెల్లి వీపు నిమిరాడు. అతను వేరుగా ఉండే ఆలోచన విరమించుకున్నాడు. ఎక్కడ వరుడు అనబడే వ్యక్తి కనిపిస్తున్నాడో అక్కడికి వెళ్లే ప్రయత్నం చేస్తున్నాడు. ఆదర్శాలకు లోబడి ఎవరైనా తన చెల్లిని చేసుకోరా అనుకుంటాడో. అది అతని వెర్రి కోరికే అని తెలిసిపోయింది. ఎంత బాధ అయినా ఆ ఇంట్లో ఉండక తప్పలేదు. ఏం బావా, పిలిచినా పలకవేం? ఉలిక్కిపడి ఇటు తిరిగాడు. బ్యాగు పట్టుకొని సురేంద్ర నిల్చున్నాడు. అరే నువ్వట్రా సూరి, ఇదేనా రావటం? బస్సు దిగి తిన్నగా మీ ఇంటికే వస్తున్నాను. అంతా కులాసా? మా కులాసా ఏం అడుగుతావు? మా నాన్న మమ్మల్ని చంపితే గాని శాంతించడు. అత్తయ్య ఎలా ఉంది? మామూలే. ఇద్దరూ జానకమ్మ గదిలోకి వెళ్ళారు. ఆమె తల ఎత్తి ఒక్కసారి చూసింది. బావున్నావా సూరి? నాకేమిటి, బావున్నాను. మీరే చిక్కిపోయారత్తయ్యా. త్వరగా చావు వస్తుందంటావు. అత్తయ్యా వెళ్ళు. సుందరి, బావకు అన్నం పెట్టు. నాకు ఆకలి లేదు. ఒక గ్లాసు మజ్జిగ తెచ్చివు అన్నది. వెంటనే గోడవైపు తిరిగి ముడుచుకొని పడుకుంది. శరత్ హృదయంలో చెయ్యి పెట్టి నిర్దాక్షిణ్యంగా కెలికినట్టు అనిపించింది. తల్లికి ఆకలి ఎందుకు లేదో అర్థమైంది. సురేంద్రకు భోజనం పెట్టాలి కాబట్టి తను పస్తు పడుకుంటుంది. అతనికి మంగమ్మను తీసుకువెళ్ళి నరికి పోగులు పెడదామన్నంత కోపం వచ్చింది. సూరి తన విషయాలు, ఊరి విషయాలు, తనకో చెల్లెలుందని తెలిసిన విషయాలు వివరంగా చెబుతున్నాడు. సుందరి ఆసక్తిగా వింటుంది. బావా, ఒక్కసారి మీ చెల్లిని తీసుకురావు. ఇక్కడ లేదు సుందరి, జాంబియాలో ఉంది. ఈసారి ఉత్తరం రాస్తూ నీ అడ్రస్ ఇస్తాను. ఏమిటి? శరత్ పరధ్యాస వదిలిపోయింది. మా చెల్లి విషయం రా. మళ్ళీ చెప్పాడు సూరి. రజని, జయాకర్ గారి కూతురు మీ చెల్లెలా? ఉద్వేగంగా ఆశ్చర్యంగా అడిగాడు. అవునరా, జయాకర్ గారు వచ్చి మా ఊళ్ళో అమ్మ పేరు మీదుగా బడి నడిపిస్తున్నారు సంకోచంగా చెప్పాడు. రజని మీ చెల్లెలు చిత్రంగా ఉందిరా. మాకు చిత్రంగానే ఉంది. బహుశా బంధువులు, స్నేహితులు చిత్రంగా చెప్పుకుంటారేమో కానీ మా బండుబారిన గుండెలలో పన్నీరు చిలికిందని, దూషణలకే అలవాటు పడిన తమని అన్నయ్య అని పిలిచి ఆదరించిన అమృతమూర్తి అని చెప్పలేకపోయాడు సూరి. శరత్ అతని చెయ్యి నొక్కాడు. చెల్లి మా కోసం, మా జీవితాలను రుజుమార్గంలో నడిపించడం కోసం అంత దూరం వెళ్ళిందిరా. డబ్బు పంపింది. ఒక ఇంజన్ చూద్దామని వచ్చాను. శరత్కు రజనీ కనిపిస్తుంది. ఆడపిల్లలంతా రజనీలాగే ఆత్మవిశ్వాసంతో ఉండాలి. అప్పుడే దేశంలో సగం సమస్యలు తగ్గిపోతాయి అనుకున్నాడు. భోజనాలు అయ్యాక వచ్చి చెరో మంచం మీద నడుం వాల్చారు. సుందరి క్రింద చాప పరుచుకొని పడుకుంది. ఎవరే? బయట శాస్త్రిగారి గొంతు వినిపించింది. ఏమో, నాకేం తెలుసు. సూరి అంటూ మీ అబ్బాయి ఒకటే మర్యాదలు. వాడిదేం పోతుంది, ఎవరికైనా మర్యాదలు చేస్తాడో. తండ్రి మాట విని శరత్ దిగులుగా సూరి వంక చూశాడు. అలసిపోయాడేమో, అతను నిద్రపోతున్నాడు. సూరికి సుందరినిస్తే? అతని మనసు ఎదురు తిరిగింది. బరువు దింపుకోవడానికి బాధ్యత లేని వాడికిస్తావా? రజని మరదలు
తనకు కావాల్సిందని తెలిసినప్పటి నుండి అతని హృదయం సముద్రంలా ఉప్పొంగిపోతున్నది. సూరి తనకు దగ్గరవాడు అన్న భ్రమ కలుగుతోంది. ఈ క్షణంలో రజనీ దగ్గర ఉంటే వింత వింత ఊహలు, కొత్త పుంతలు తొక్కసాగాయి. మెల్లగా లేచి లైటు వేసుకుని ఆమె వ్రాసిన ఉత్తరాలు మళ్ళీ మళ్ళీ చదువుకున్నాడు. వర్క్ పర్మిట్ దొరికిందట. ఉద్యోగము టెంపరీగా చేస్తుందట. మిగతా అంతా విరహమే వర్షించింది. అప్లికేషన్ ఫారాలు పంపుతుందట. టీచింగ్ సర్వీస్ కమిషన్కు అప్లై చేయమన్నది. ఆ ఉత్తరాలను పదిలంగా పెదవులకు తాకించుకున్నాడు. లైటు బిల్లు మోపెడవుతోందంటే కాదు మరి, ఎవరికి పట్టింది ఖర్చు? బయట కర్కశంగా వినిపించిన మంగమ్మ గొంతు విని ఒక్కసారి మధురమైన ఊహల నుండి అతి చేదైన వాస్తవంలోకి వచ్చాడు. చటుక్కున లైటు ఆర్పేశాడు. మర్నాడు సూర్యుని తీసుకుని దగ్గరగా ఉన్న టీ కొట్టుకు వెళ్ళాడు. అతను సుందరి విషయం అడగడానికే నిశ్చయించుకున్నాడు. సూరి బాధ్యత తెలియనివాడే కానీ దుష్టుడు, దుర్మార్గుడు కాడు. పశ్చాత్తాపం కంటే పరిహారం ఏముంటుంది కనుక. బావా, రజనీ చిన్నదైనా త్యాగంలో ఉన్న గొప్పతనం రజనీని చూసి నేర్చుకున్నాను. తను అయినా మా కోసం ఎందుకు తన జీవితం అంకితం చేయాలి? మన బంధువుల్లోనే ఒకరున్నారు. ఎవరు? పెద్ద వ్యాపారస్తులు. వారమ్మాయి విమల కాస్త కుంటుతుంది. ఆ అమ్మాయిని చేసుకుంటే ఊర్లో ఉన్న కొట్టు నాకు ఇస్తామంటున్నారు. డబ్బు కోసం కుంటి పిల్లని చేసుకుంటావా? డబ్బున్నవారే ఆ డబ్బుకు జత చేయాలని కుంటి పిల్లలను, గుడ్డి పిల్లలను వివాహం చేసుకుంటారు. నేను పరిస్థితికి బానిసనయ్యాన్రా. ఓ, శరత్ ఆశ్చర్యంగా చూశాడు. సూరి ఎంత మారిపోయాడు. నోరు విప్పితే అబద్ధం, ఆంగ్ల పదాలు వచ్చేవి. అలాంటివాడు కుటుంబం కోసం ఎంత త్యాగం చేస్తున్నాడు. మంచి మనుష్యులు చాలామంది ఉంటారు. తన మంచిని ఇతరులపై ప్రసరించి వారి జీవితాలకు వెలుగు చూపేవారు కొందరే ఉంటారు. ఆ కొందరి జీవితాలే ధన్యమైనవి. ఏమిట్రా బావా? ఏం లేదు. మీ రజనీ ఏమైంది మా రజనీకి? ఏం కాలేదు. అనుకోకుండా చెప్పు బావా. ఏమిట్రా ఆదుర్దా? నవ్వి తమ స్నేహం, ప్రేమ చెప్పాడు. బావా, సూరి మాటలు రానట్టు ఉండిపోయాడు. జావీద్ను చూసి తన 2 పీరియడ్ల పని చూసుకొని ఇంటికి వచ్చాడు శరత్. అన్నయ్య, నీకో మంచి వార్త. ఏమిటో చెప్పుకో. చెయ్యి వెనక్కు దాచుకొని అడిగింది సుందరి. ఇంటర్వ్యూ కార్డా? ఇంటర్వ్యూ కార్డు ఒకటేనా నీకు సంతోషం కలిగించేది? అర్థమైనట్టు నవ్వాడు. సుందరి ఉత్తరం ఇచ్చింది. అది తీసుకొని బయటికి వచ్చి వరండాలో కూర్చున్నాడు. ఉత్తరం విప్పాడు. ఇప్పుడు అతనికి సినిమాలు, పార్టీలు లేవు. ఏకైక ఫాస్ట్ టైం ఒక్కటే. అది రజనీ ఉత్తరాలు చదవటం, రాయటం. అందరూ ఉత్తరాలు రాస్తారు, కానీ కొందరే ఉత్తరాల్లో మధువును నింపగల సమర్థులు. డియర్ శరత్, నిన్ను నోరారా బావా అని పిలవాలని ఉంది. ఏమిటో ఇబ్బందిగా అనిపిస్తుంది. పిలవలేకపోతున్నాను. ఉద్యోగం అంటూ ఆలోచించి బుర్ర పాడు చేసుకోకు. అప్పైనా చేసి సుందరికి మంచి సంబంధమే చూడు. నాది నీదని వేరుగా భావించకు. ఇంకొక్క నెల అయితే సూరన్న ఊపిరి పీల్చుకుంటాడు. ఇక్కడ వారిని గూర్చి ఏం రాయను? ముఖ్యంగా మన ఆఫీసర్లు, అధికారులు వీళ్ళని చూసి నేర్చుకోవాల్సిన విషయాలు చాలా ఉన్నాయి. మనకు పని జరిగినా మానినా ఒకటి మాత్రం నిజం. మీకు నేను ఏ విధంగా సహాయపడగలను అంటూ ఎంతో ఆప్యాయంగా చిరునవ్వుతో ప్రశ్నిస్తారు. వారికి తెలిసినంతగా పబ్లిక్ రిలేషన్స్ మెయింటైన్ చేయడం ఎవరికీ తెలియదేమో అనిపిస్తుంది. ఇక్కడి వారి స్పెషల్ ఫుడ్ ఏమిటని అడిగావు కదూ? ఏన్షిమా, మొక్కజొన్న సంగటి. మన భాషలో చెప్పాలంటే మనకున్నన్ని రకాలు లేవు వీరికి. ఉదయం పలహారానికి ఆ మొక్కజొన్న నూకతోనే పోరిజ్ అని చేసుకుంటారు. ఆర్థిక స్తోమతను బట్టి ఉప్పో పంచదారో వేసుకొని తింటారు. భోజనానికి అంతే. పచ్చి కూరలు, ఉడికించిన కూరలు, మాంసం, చేపలు, గుడ్లు తింటారు. మనకు కావాల్సినన్ని మసాలాలు అక్కర్లేదు. వాళ్ళు మాంసాహారం తీసుకునే పద్ధతి మాత్రం అనాగరికంగా కనిపిస్తుంది. చేపలు, పిట్టలు ఏది దొరికినా సరే నిప్పుల్లో పేల్చుకొని తినేస్తారు. వారు ఏం తింటున్నా ఎదుటివారికి ఇవ్వటం ఆచారం. దీనికి పూర్తిగా విరుద్ధమైన ప్రకృతి కలవారు ఆంగ్లేయులు. వారు భోజనం చేస్తున్నా ఎవరికీ భోజనం పెట్టరు. ఒక కప్పు టీ అయినా ముందే అపాయింట్మెంట్ ఉండాలి. గట్టిగా చెప్పాలంటే ప్రాక్టికల్ మనుషులు. విభిన్న మనస్తత్వాలు కలవారు కలిసి ఉండటం చిత్రంగా ఉంది కదూ. వీరి భోజనం పద్ధతి చూస్తుంటే తమాషాగా ఉంటుంది.
పింగాణి పూతబూసిన పెద్ద పళ్ళెంలో మొక్కజొన్న సంగటి పెట్టుకొని చుట్టూ కుటుంబ సభ్యులు కూర్చొని తింటారు. ఎంగిలి పట్టింపు ఎక్కువగా ఉండదు. మనం పప్పు ఎలా వండుకుంటామో బీన్స్ గింజలు వారు వండుకుంటారు. వారి ఫుడ్ హ్యాబిట్స్ రాశాను. ఇంకేం రాయను? సుందరి వివాహం కాగానే నువ్వు ఇక్కడికి రావాలి. మళ్ళీ మనసు మార్చుకోకు మై డియర్ గాయ్. సుందరికి బెస్ట్ విషెస్ చెప్పు. ఉంటానిక? బిట్టు గోల చేస్తున్నాడు. ఇట్లు నీ అపరంజి. ఉత్తరం పదే పదే చదువుకున్నాడు. అతనికి ఎంతో ధైర్యం వచ్చింది. ఆ సాయంత్రమే సూరి వెళ్ళిపోయాడు. శరత్ ఎంతో ఆనందంగా ఇంటికి వచ్చాడు. ఒక ఫారెన్ రిటర్న్డ్ ఇంజనీరుకు విద్యావంతురాలు అందమైన అమ్మాయి అయితే కట్నం ఆడంబరం లేకుండా వివాహం చేసుకుంటానని అన్నాడు. సినిమాకని తీసుకువెళ్ళి క్యాజువల్గా అమ్మాయిని చూపించాడు. వాళ్ళు ఈరోజే కబురు చేశారు వివాహం క్లుప్తంగా జరిపించమని. ఆ శుభవార్త అతడిని ఉక్కిరిబిక్కిరి చేసిందంటే మరో శుభవార్త అందింది. అతన్ని అసిస్టెంట్ లెక్చరర్గా పోస్టు చేసినట్టు ఆర్డర్ వచ్చింది. సమస్యలు వచ్చినా సంతోష వార్తలు వచ్చినా ఒక్కసారే వచ్చి ఉక్కిరిబిక్కిరి చేస్తాయని 4 పంక్తులు రజనీకి వ్రాసి వచ్చాడు. ఈ వార్త వింటే సుందరి కళ్ళల్లోని మెరుపు ఊహించుకొని నవ్వుకున్నాడు. జానకమ్మ కళ్ళు గర్వంగా మెరుస్తాయి. అన్నలకు అక్కలకు ఈ వార్త తెలిపి ఉక్కిరిబిక్కిరి చేయాలి. అన్నింటికన్నా ముఖ్యంగా మంగమ్మకు తండ్రికి దూరంగా వెళ్ళిపోతాడు. ఇల్లు సమీపించి టక్కున ఆగిపోయాడు. తలుపులు వేసి ఉన్నాయి. లోపల నుండి సుందరి అరుపులు వినిపిస్తున్నాయి. మంగమ్మ, ముందు తలుపు తీయి. సుందరి, నేను చెప్పినట్టు వింటావా లేదా? ప్రాణం పోయినా నీ మాట విననుగాక వినను. తలుపు తీయి. శరత్ వెళ్ళి దబదబా బాధేశాడు తలుపు. గజిబిజిగా మాటలు. తర్వాత తలుపులు తెరుచుకున్నాయి. బీత హరిణేక్షినిలా ఉన్న సుందరి గబాల్న వచ్చి అన్నను వాటేసుకుంది. అన్నయ్య, మనం ఈ ఇంట్లో నుండి వెళ్ళిపోదాం. మంగమ్మ తమ్ముడంటూ వస్తాడే, అతను నన్ను చెప్పలేనన్నయ్యా. ఈ మంగమ్మేమో. శరత్కు అంతా అర్థమైంది. అతని రక్తం సలసలా కాగింది. సుందర్ని దూరం జరిపి క్రూరంగా చూస్తూ మంగమ్మ వైపు వెళ్ళాడు. ఏమిటి నేనేమన్నాను? చావు. ఆమె గొంతు అతని 2 చేతులలో నలిగిపోసాగింది. మంగమ్మ పెనుగులాడుతోంది, గింజుకుంటుంది. నీలాంటి వారు బ్రతకరాదు. సంఘానికి చీడపురుగులు. మా నాన్నను వలలో వేసుకున్నావు. నీ ఒక్కదాని తప్పు కాదని ఊరుకున్నాను. నా చెల్లిని నాశనం చేయాలని చూస్తావా? అతని కసి చేతుల్లోకి ప్రాకినట్టు చేతులు బిగుసుకుపోసాగాయి. శరత్, ఏమిట్రా? వదులు నాయనా. జానకమ్మ అరిచినా అతను వదల్లేదు. మంగమ్మ గుడ్లు తేలవేసింది. జానకమ్మ హృదయం గిలగిలలాడింది. చేతిలో ఉన్న కొబ్బరి చిప్ప ఎత్తి అతని మీద కొట్టింది. అతని పట్టు సడిలింది. అంతవరకు ఏమీ అర్థం కాని దానిలా స్తబ్దంగా ఉండిపోయిన ఆమె హృదయం భయకంపితమైంది. అన్నయ్యా! ఏమిట్రా? జానకమ్మ వణికిపోయింది. అతడి చేతుల్లో నుండి అచేతనంగా జారిపడింది మంగమ్మ. అప్పుడే వచ్చిన పని మనిషి కెవ్వుమంది. చిన్నయ్యా, చచ్చిపోయింది, మంగమ్మ చచ్చిపోయింది అన్నది. ఆ అరుపులు వీధిలోకి వెళ్ళి అరిచింది. కనురెప్పపాటులో 100 మంది పోగయ్యారు. చచ్చిపోయిందా? చంపేశాడట. అమ్మో, పోలీసులను పిలవండి. శరత్ తేరుకునే లోపలే పోలీసులు వచ్చారు. అంబులెన్స్ వచ్చింది. శరత్ తల విదిలించి ముందుకు వచ్చి చేతులు చాపాడు. అప్పుడే బయట నుండి వచ్చిన శాస్త్రి విభ్రాంతిగా చూశాడు. అమ్మా సుందరి, అన్నయ్య నిజంగా చంపాడా? చెప్పమ్మా. ఇన్స్పెక్టర్తో చెప్పు. అవును, నేనే చంపాను. శరత్ నిబ్బరంగా చూశాడు. నాయనా శరత్, ఏమిట్రా ఇది? జానకమ్మ అడిగింది. ఏముందమ్మా, మన పరువు రక్షించుకోవడానికి ఇంతకంటే మార్గం కనిపించలేదు. ఒక్కొక్క మాటే ఆగి ఆగి అన్నాడు. శరత్ ఎక్కిన పోలీస్ వ్యాన్, అంబులెన్స్లో మంగమ్మను తీసుకుని ఆసుపత్రి వ్యాను కదిలాయి. నిజంగా చనిపోయిందా? అయోమయంగా అడిగాడు శాస్త్రిగారు. డాక్టరు పరీక్ష చేస్తే గానీ తెలియదు సార్ అన్నాడు అక్కడున్నతను. అతను మంగమ్మతో వెళ్ళాడు. నాన్నా, అమ్మకు ఫిట్టు వచ్చింది. సుందరి కేక వేసింది ఆదుర్దాగా. డాక్టర్ను పిలిపించు అని వ్యాన్ వెంట కదిలిపోయాడు. సుందరి అప్రతిభురాలైంది. ఇన్నేళ్ల దాంపత్యం మిథ్యేనా? భార్య క్షేమం కంటే ప్రియురాలి క్షేమం కావాలా? అమ్మాయి, కాసిన్ని నీళ్లు పట్రా. ఎవరో అరిచారు. పరుగున వెళ్ళి నీళ్లు తెచ్చింది. నీళ్లు జానకమ్మ ముఖం మీద చిలకరించారు.
ఆమె నోటి నుండి వచ్చే నురగ తుడిచారు. అందరూ సాయం పట్టగా తల్లిని మంచం పైకి చేర్చింది. అక్కడున్నవారు రకరకాలుగా మాట్లాడుకుంటున్నారు. సుందరి ధ్యాసంతా అన్నగారి మీదే ఉంది. బాబాయ్, డాక్టర్ను పిలిపించండి, నాన్నగారు రాగానే డబ్బులిస్తాను అన్నది దుఃఖమాపుకుంటూ. వాళ్ల కుటుంబ డాక్టర్ లేడట, వేరే డాక్టరు ఆమెను తీసుకురమ్మన్నాడట. అవునమ్మా, అక్కడైతేనే అన్ని పరీక్షలు చేయవచ్చు, అందరూ సలహా ఇచ్చారు. ఆమెకు వెంటనే జాన్ గుర్తుకు వచ్చాడు. బాబాయ్, ఇంకొక చిన్న సహాయం చేయండి. పోలీస్ కంట్రోల్ రూమ్కు ఫోన్ చేసి ఎక్స్టెన్షన్ 42 అడగండి. సరే, ఎవరిని పిలవాలి? జాన్ అని అన్నయ్య స్నేహితుడున్నాడు. ఒకవేళ అతను దొరక్కపోతే జావీద్కు ఫోన్ చేయండి. జావీద్ నెంబర్ వెతికి ఇచ్చింది. తల్లి తల ఒడిలో పెట్టుకుని కూర్చుంది. ఉరిశిక్ష పడుతుందట కదా? కబుర్లకేంలే, మహా నేరాలు చేసిన వారికే పడదు. ఇంకా ఆవిడ చచ్చిందో బతికిందో తెలియదుగా. అందరి మాటలు వింటుంది. భగవంతుడా, అందరి మాటలు వినే శక్తినివ్వు. అనునిత్యము అమ్మ నిన్ను కొలిచేది. ఆమెపై దయచూపి మంగమ్మను బతికించు, మా అన్నయ్యను ఉరిశిక్ష నుంచి కాపాడు అని ప్రార్థించింది సుందరి. మెల్లమెల్లగా ఒక్కొక్కరే వెళ్ళిపోయారు. ఒకరిద్దరు మొహమాటానికి కూర్చున్నారు. చీకటి పడుతుండగా జాన్ వచ్చాడు. అతన్ని చూడగానే సుందరి దుఃఖం ఆగలేదు. అతన్ని వాటేసుకుని బావురుమంది. జీసస్ క్రైస్ట్, శరత్ లాంటివాడు హత్య చేయటమా? ఊరుకో సుందరి, ఊరుకోమ్మా. అతను ఆమె తల నిమిరాడు. అసలు తప్పు నాది. జరిగిన విషయం క్లుప్తంగా చెప్పింది. పర్వాలేదు, మొదట అమ్మను ఏదైనా నర్సింగ్ హోంలో చేర్చాలి అన్నాడు. సుందరి, నేను ట్యాక్సీ తెస్తాను, అవసరమైన సామాన్లు సర్దుకో. అతను ఆమెను జరిపి వెళ్ళిపోయాడు. జానకమ్మను తీసుకువెళ్ళి నర్సింగ్ హోంలో చేర్పించాడు. వాళ్ళు ఆమెను పరీక్ష చేసి పెదవి విరిచారు. ఆమెను జాన్ వేడుకోలుపై అడ్మిట్ చేసుకున్నారు. ఆమెకు ఇంజెక్షన్ ఇచ్చి పడుకోబెట్టారు. సుందరి మాటలు రానట్టు తల్లి దగ్గర కూర్చుంది. ఆమె మనసు మైదానంలా ఏ ఆలోచన లేకుండా ఉంది. అరగంట తర్వాత జాన్ ఫ్లాస్క్తో వచ్చాడు. థ్యాంక్ గాడ్, ఆమె చనిపోలేదట అన్నాడు. నిజమా జాన్? ఆమెకు ఆ క్షణంలో కలిగిన రిలీఫ్ వర్ణించరానిదే. తన ప్రాణ సమానమైన అన్నయ్య హంతకుడంటే భరించడం కష్టం. తను వింటూ బ్రతకగలదా? వాడికేం భయం లేదు డియర్, నేను వెళ్ళి లాయర్తో మాట్లాడతాను. నువ్వు ముందు కాఫీ త్రాగు. అతను కాఫీ పోసిచ్చాడు. నాకేం తాగాలని లేదు. సుందరి, కాఫీలు అన్నాలు మానేస్తే సమస్యలు అంతరించిపోతాయనుకుంటే నేను మానేస్తాను. ఆమె మాట్లాడక కప్పు అందుకుంది. జాన్ సమయం చూశాడు. రాత్రి 8 గంటలు దాటింది. సుందరి, నేను క్యారియర్ తెస్తాను, నువ్వు ధైర్యంగా ఉంటావు కదూ? జాన్, నువ్వు బాధపడతావని కాఫీ తాగుతున్నాను. ఇప్పుడు అన్నం కాదు కదా, అమృతం కూడా నా గొంతులో దిగదు అన్నది. సుందరి, నా బాధ అర్థం చేసుకో జాన్. ఆమె అతని మోచేతిలో తల దాచుకుని బావురుమంది. ఊరుకో సుందరి, వద్దులే, తినొద్దు. ఆమె తల హృదయానికి హత్తుకొని ఆర్తిగా నిమిరాడు. అన్నయ్యలకు అక్కలకు టెలిగ్రామ్ ఇవ్వండి అంది. నువ్వు ఉండగలవా? మమ్మీని పిలిపించేదా? పర్వాలేదు, అమ్మను కష్టపెట్టడం దేనికి అన్నది అతనికి దూరం జరుగుతూ. సరే, ధైర్యంగా ఉండు, నర్సు వచ్చి చూస్తుంది అని జాన్ బయటికి వెళ్ళాడు. జానకమ్మ స్థితి చూస్తే ఆ రాత్రి గడవటం కష్టం అనిపించింది. సుందర్ని ఒంటరిగా వదిలివేయ బుద్ధి కాలేదు. తన మోటార్ సైకిల్పై ఇంటికి వెళ్ళి అరగంట తర్వాత లలితమ్మను తీసుకువచ్చాడు. ఆమెకు క్లుప్తంగా జరిగింది చెప్పాడు. ఆమె వస్తూనే జానకమ్మ మంచం దగ్గర నిలబడి ప్రార్థన చేసింది. దుఃఖించకు బిడ్డా, దేవుడు చల్లగా చూస్తాడు. సుందర్ని ఓదార్చింది. జాన్ బయటికి వెళ్దామనుకునే లోపలే జానకమ్మకు ఫిట్టులా వచ్చి శాశ్వతంగా కన్ను మూసింది. లలితమ్మ ఏడుస్తూనే ఆమెకు తులసి తీర్థం ఇవ్వలేక గ్లూకోజ్ నీళ్లు పోసింది గొంతులో. ఏ నిమిషంలో ఏం జరుగుతుందో ఎవరు ఆదుకుంటారో తెలియదు. కొడుకులు, కోడళ్ళు, కూతుర్లు, అల్లుళ్ళు, భర్త ఉన్న జానకమ్మ అపరిచితురాలైన లలితమ్మ చేతుల్లో ప్రాణం వదిలింది. మనిషి అనవసరంగా తనదంటూ భ్రమపడతాడు. గోడున ఏడ్చే సుందర్ని ఓదారుస్తూ కూర్చుందామే. జాన్ త్వరగా బయటికి వెళ్ళాడు. అరగంటలో శరత్ స్నేహితులంతా వచ్చారు. జాన్ ఉస్మానియాకు వెళ్ళాడు శాస్త్రి గారిని పిలవటానికి. శరత్కు ఉద్యోగం వచ్చిన సంగతి అందరికీ తెలుసు.
విధి చేతిలో కీలిబొమ్మలం అంటారే, ఆ సామెత అక్షరాలా నిజంరా. గోపి నిట్టూర్చాడు. జాబ్ అని అది రాగానే వీడు జైలుకు వెళ్ళాలా? జావీద్ నిట్టూర్చాడు. ఇంకొక్క రోజు గడిస్తే వాడు తల్లిని చెల్లిని తీసుకొని వేరుగా కాపురం పెట్టేవాడు. వాడికి ఆ అదృష్టం లేదు. త్వరగా వెళ్ళి ట్యాక్సీ తీసుకురా. కిరణ్ జావీద్ను పంపాడు. ఆసుపత్రి నిశ్శబ్దంగా ఉంది. ఆ నిశ్శబ్దాన్ని చీల్చుకుని ఉండి ఉండి సుందరి ఏడుపు వినిపిస్తోంది. జీవితం అంటే అనుభవాల పుట్టని అర్థమైంది రజనీకి. ఈ 2 నెలల్లో ఎన్నో అనుభవాలు అయ్యాయి. మొదట 6 నెలలు అక్కడక్కడ టెంపరరీ జాబ్స్ చాలా చేసింది. చేయడానికి సిద్ధపడాలే గాని సేల్స్ గర్ల్స్గా, కంపెనీ సెక్రటరీలుగా గంటకింత అనే కూలీ పద్ధతిన కావాల్సినన్ని ఉద్యోగాలు దొరుకుతాయి. టెంపరరీ ఉద్యోగం చేస్తూ డబ్బు రాగానే అన్నకిచ్చేది. ఆమెకు వర్క్ పర్మిట్ ఉంది కాబట్టి సగం జీతం భారతదేశం పంపుకోవచ్చునన్నారు. ఆమె ఉత్సాహంగా అన్నతో ఆ మాట అన్నది. డబ్బు అంత అవసరంగా పంపాల్సిన పనే ఉంది బేబీ, నాన్నది నాన్నకు చాలు అని కొట్టివేశాడు. ఆమె తన ఆశయాలు చెప్పినా అర్థం కావని మరు నెలలో తనే బ్యాంకు నుండి పంపింది. డబ్బు పంపి ఇంటికి వచ్చిన చెల్లెల్ని చూసి ముఖం చిట్లించాడు కృపాకర్. ఇక్కడ కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా హై బేబీ. ఇల్లంటే ఫ్రీగా ఉంటావు, భోజనం ఫ్రీగా పెట్టాలంటే చాలా శ్రమ అన్నది భారతి. ఈ 60 క్వాచాలుంచండి వదినా. 60 క్వాచాలు తన దగ్గర లేకుండా ఇచ్చివేసింది. 60 క్వాచాలతో మిలీ మీల్ కూడా రాదు అన్నది. అది జాంబియన్స్ తినే మొక్కజొన్న పిండి. అది కాదు వదినా, 1 సంవత్సరం నాన్నను ఆదుకుంటే బడికి ఓ రూపం వస్తుంది అన్నది. భారతి ఏమనలేదు. సెలవు మీద వెళ్ళిన హౌస్ బాయ్ మళ్ళీ రానేలేదు. రజని దానికేం బాధపడలేదు. ఏమాత్రం సమయం దొరికినా వదినకు ఇంటి పనుల్లో సాయం చేస్తుంది. అలా చేయటంలో తృప్తి కూడా ఉంది. ఉదయం 5 గంటలకు లేస్తుంది రజని. డిష్ వాష్ చేసి బ్రేక్ఫాస్ట్ తయారు చేస్తుంది. బ్రెడ్ టోస్ట్ చేసి గుడ్లు బాయిల్ చేయటమో ఆమ్లెట్లు వేయటమో చేసి అవన్నీ బల్ల మీద అమర్చి రైసోమాటిక్లో బియ్యం పోసి కడిగి పెడుతుంది. వేడినీటి గీజర్ ఆన్ చేసుకుంటుంది. అన్న వదిన తను వేసుకోవలసిన బట్టలు ఇస్త్రీ చేసి స్నానం చేసేసరికి భార్యాభర్తలు లేస్తారు. వాళ్లకు కాస్త విదేశీ అలవాట్లు అబ్బాయి. స్నానము వగైరా రాత్రిపూట చేస్తారు. బ్రష్ చేసుకుని పలహారమే చేస్తారు. పలహారానికి ముందు పళ్ళరసం తీసుకుంటుంది. ఓ డార్లింగ్, కాస్త పళ్ళరసం తీస్తావా? భారతి అడుగుతుంది. అలాగే వదిన. పళ్ళరసం తీసి వదినకిస్తుంది. అక్కడ బడులన్నీ 7:30కే ప్రారంభమవుతాయి. తీరుబడిగా 7:30కు నాన్ని వస్తుంది. ఆమెకు పిల్లాడిని అప్పగించి ముగ్గురు బయలుదేరతారు. రజని బడి కాస్త లోపలికి ఉంటుంది. రోడ్డు మీదే వదిలి వెళ్ళిపోతారు. 2 ఫర్లాంగులు నడిచి బడి చేరుకుంటుంది. 7:30 నుండి 12:30 వరకు క్లాసులు. ఆ తర్వాత 2 దాకా లంచ్ బ్రేక్ ఉంటుంది. కొన్ని బడులలో 1:30 వరకు పనిచేసి వదిలివేస్తారు. రజని 1:30 వరకు పనిచేసే అడల్ట్ ఎడ్యుకేషన్ సెంటర్లో పనిచేస్తుంది. అందరూ అక్కడ ఆమెను చాలా ఇష్టపడతారు. ఓ మై గాడ్, ఏమిటిది? ఇంగ్లీష్లో ప్రశ్నించిందో అమ్మాయిని. ప్రసవించిన 4వ రోజే పిల్లాడిని నడుము కట్టుకొని వచ్చింది. 4వ రోజు 3 రోజులు మాకు రెస్ట్ అన్నది స్టైలిష్ ఇంగ్లీష్లో. అమ్మాయిలు అబ్బాయిలు చాలా స్వేచ్ఛగా ఉంటారు. వివాహము సంతానానికి సంబంధం లేదు. కన్యలు తల్లులయ్యి తండ్రి దగ్గర పోషణార్థం డబ్బు తీసుకుంటారు. వారిని సమాజంలో వింతగా కూడా పరిగణించరట. ఏమిటి డియర్ ఏంజిల్? ఇంగ్లీష్లో అడిగాడు లెక్కల టీచర్ మైఖేల్. అతడిని అందరూ మైక్ అని పిలుస్తారు. ఓ మైక్, చూడు ఆ అమ్మాయి. సావేజ్, అడవి మనుషులు అన్నాడు నిరసనగా. అందుకే వాళ్లకు మీరంటే చెప్పలేనంత పగ. తెల్లవారంటే పగే కాదు, అంతులేని ఆరాధన అన్నాడు కళ్ళు చికిలించి. నిజమే, ప్రతి శనివారం జరిగే సేల్ ఆక్షన్లో తెల్లవారి పాత బట్టలకు ధరలు వెచ్చించి కొంటారు నల్లవారు. క్లాసుకు వెళ్ళేసరికి ముసుండా అనే కుర్రాడి ఒడిలో ఓ అమ్మాయి కూర్చుంది. అతను బాహాటంగా ముద్దు పెట్టుకుంటున్నాడు. మొదట వింతగా విచిత్రంగా కనిపించినా తర్వాత అలవాటు పడిపోయింది. నవ్వి లోపలికి వెళ్ళింది. అందరికీ విష్ చేసి పాఠం ప్రారంభించింది. పాఠం ముగించి ప్రశ్నలు అడిగి నిలబడింది. మీకేమైనా డౌట్స్ ఉంటే అడగండి. ఒక అబ్బాయి చెయ్యి లేచింది. ఏమిటి? మీకు బాయ్ ఫ్రెండ్స్ ఉన్నారా? లేచి అడిగాడు.
తెల్లబోయి చూసింది. మరుక్షణమే నవ్వేసింది. ఉన్నాడు అన్నది. ఓ యా! ఆ అబ్బాయి ఈల వేసి ఉత్సాహంగా నవ్వాడు. ఎవరు మేడం? ఒకరడిగారు. మిస్టర్ మైకేల్. కాదు, మిస్టర్ ఎలిసన్. ఊహూ, ఎవరో భారతీయుడు. ఒకరి తర్వాత ఒకరు అంటున్నారు. వారు హేళన చెయ్యాలని కాదు, నిర్మలంగా నిష్కపటంగా అడుగుతారు. ఊహూ, వారెవరూ కాదు, భారతదేశంలో ఉన్నాడు. శరత్ వివరాలన్నీ చెప్పింది. థ్యాంక్ యూ మేడం అంటుండగానే బెల్ అయింది. రజని ఒక్కసారి శరత్ను గుర్తు తెచ్చుకుంది. ఉద్యోగం దొరికిందని, చెల్లికి పెళ్లి కుదిరిందని వ్రాశాడు. ఆ పనులలో తీరిక లేక ఉన్నాడేమో. ఈసారి ఉత్తరం రాయలేదు. సుందరి వివాహానికి ఏదైనా సాయం చేద్దామా అని ఆలోచించి తన ప్రయత్నం విరమించుకున్నది. ప్రేమ్, క్లారా ఎంత ఖర్చుదారి మనుషులో. భారతి అంత పొదుపు, అవసరానికి మించిన పొదుపు. బియ్యం ధర ఎక్కువని రాత్రిళ్ళు ఉప్మా, దోశల్లాంటివి చేస్తుంది. మేము పాశ్చాత్యుల భోజనానికి అలవాటు పడ్డాం. ప్రొద్దుటి అన్నం నువ్వు తినేసేయి అంటుంది రజనీతో. టిన్ ఫిష్, ఫోర్క్ ఏదో తింటారు. గుప్పెడన్నం తిని పడుకుంటుంది రజని. మిస్ రజని, ఇంటికి రారా? మైకేల్ పిలిచాడు. వస్తున్నాను. త్వరగా వెళ్ళి అతని కారు ఎక్కింది. అన్నా వదిన 12:30కే వచ్చి వెళ్ళి భోజనం చేసి పడుకుంటారు. మొదట్లో కృపాకర్ కారు తీసుకుని వచ్చేవాడు. ఆ తర్వాత తన విశ్రాంతికి భంగమని నడిచి రమ్మని చెప్పాడు. అక్కడ లిఫ్ట్ ఇవ్వడం చాలా కామన్. మైకేల్ లిఫ్ట్ ఇస్తానంటే కాదనలేకపోయింది. అతని ఇల్లు కూడా తమది దాటేసి వెళ్ళాక వస్తుంది. మిస్ రజని, మీరు కోర్టుషిప్ లాంటివి నమ్ముతారా? నమ్ముతాను అన్నది. అతని వాలకం 2-3 రోజులుగా కొత్తగా ఉంది. అతను తన నుండి ఆశించేది అనురాగమని అర్థమైపోయింది. అదిచ్చే స్థితిలో లేదు తను. అతను ఇంకా ముందుకు సాగక పూర్వమే చెప్పేయాలి అనుకుంది. మైక్, మా భారతదేశంలో ఒకప్పుడు కుదిర్చిన వివాహాలు జరిగేవి. ఇప్పటికీ కొన్ని కుటుంబాలలో పెద్దలే కుదురుస్తారు. కాస్త పరిస్థితి మెరుగుపడింది. ఇప్పుడు అమ్మాయి అబ్బాయి ఇష్టానికి ప్రాముఖ్యత ఇస్తారు. ఇదంతా ఎందుకు చెబుతున్నావు? నువ్వు కోర్టుషిప్ గురించి అడిగావు కదా, అందుకు చెబుతున్నాను. నా స్నేహితుడు, హితుడు, సన్నిహితుడు భారతదేశంలో ఉన్నాడు. అతన్ని వివాహం చేసుకోవాలని అనుకుంటున్నాను. మెల్లగా శరత్ సంగతి చెప్పింది. అతను పైకి నవ్వినా కాస్త బాధపడినట్టు కనిపించాడు. అతన్ని ఈ దేశం పిలిపించకూడదు? అతనికి కొన్ని బాధ్యతలున్నాయి. ఈ నెలలో అవి పూర్తి అవుతాయి. సెప్టెంబర్ సెషన్ వరకు పిలిపిస్తాను అన్నది. ఇల్లు రావటంతో కారు ఆగింది. ఆమె దిగింది. ఇంట్లోకి వెళ్ళి భోజనం చేశాక ఒక 10 నిమిషాలు విశ్రాంతిగా సోఫాలో చేరబడి జాంబియా హెరాల్డ్ చదివింది. కళ్ళం మీదకి మత్తులా వచ్చింది. బేబీ, ఓ కప్పు కాఫీ కలుపుతావా డియర్? కృపాకర్ టై కట్టుకుంటూ అడిగాడు. అతనికి కాఫీ కలిపి ఇచ్చింది. వాళ్ళు వెళ్ళిపోయారు. లేచి ఇల్లు ఊడ్చింది, పాలిష్ పెట్టింది. అక్కడ సిమెంటు నేలకు పాలిష్ పెట్టి ఆరాక గోనెపెట్టెతో కానీ బ్రష్తో కానీ మెరుపు వచ్చే వరకు రుద్దుతారు. పాలిష్ రోజు పెట్టకపోయినా బ్రష్ చేసే పని రోజూ ఉంటుంది. గడియారంతో పాటు తిరుగుతుంది రజని. పాలిష్ చేసి పడకలు దులిపేసరికి 3 అవుతుంది. అద్దాల కిటికీలు, తలుపులు, వాటిపై సబ్బు స్ప్రే చేసి తుడిచి బట్టలు ఉతికి ఆరవేసి గిన్నెలు కడిగి ముళ్లపార తీసుకుని మొక్కల్లోకి వెళ్ళింది. పిల్లాడు పడుకున్నాడని నాని కూడా సాయం వచ్చింది. వచ్చి రాని ఇంగ్లీష్లో ఈ శ్రమ నీకెందుకు అన్నట్టు మాట్లాడింది. అర్థం కానట్టు నటించి ఊరుకుంది. 4:30 అయ్యేసరికి మొక్కలకు నీళ్లు పోసి పాదులు సరిగ్గా చేసి ఇంట్లోకి వచ్చింది. అక్కడ ప్రతి ఒక్కరికి కిచెన్ గార్డెన్ ఉంటుంది. మేనల్లుడికి పాలు కలిపి ఇచ్చి టీ పెట్టేసరికి అన్నా వదిన వస్తారు. ముగ్గురికి టీ కలిపి నాన్నీకి కాఫీ కలిపించి సాయంత్రానికి కావలసిన వంట ఉప్మా, దోశ ఏదో ఒకటి చేసి పెడుతుంది. మేము వెస్ట్రన్ ఫుడ్ తీసుకుంటాము అని వదిన అన్న రోజున రాత్రి వంట తప్పుతుంది. తయారయ్యి సాయంత్రం బడికి వెడుతుంది. అక్కడ గంటకు 2:30 క్వాచాలు అంటే 25 రూపాయలు ఇస్తారు. రోజు 3 గంటలు చెబుతుంది అక్కడ. రాత్రి 9 గంటలకు వచ్చాక అన్నకు హార్లిక్స్ కలిపి ఇచ్చి వాళ్ళు బల్ల మీద మిగిల్చింది తిని నిద్రపోతుంది. అలసట మూలంగా మరెలాంటి ఆలోచన రాదు. ప్రతి ఇంట్లో పండ్లు, బిస్కెట్లు, చీజ్, సాఫ్ట్ డ్రింక్స్, కోకోకోలా, ఫ్యాంటాలుంటాయి.
భారతి అలాంటి జంజాటం ఏం పెట్టుకోదు. పండ్లు తమకు పడవు అంటుంది. బిస్కెట్లు అలవాట్లేవు, వాళ్లకు పండ్లు పడవు అంటూ ఒకరిద్దరు స్నేహితులు వారి ముందు పళ్ళు పెట్టి తీసుకోవటం చూసింది రజని. మనిషికో రకం పిచ్చి అనుకుంది. ఆ రోజు ఉదయం ఓ విద్యార్థి, ఆ తర్వాత మైక్ తన బాయ్ ఫ్రెండ్ను గుర్తు చేశారు. పదే పదే శరత్ గుర్తుకు వచ్చాడు. ఆ తర్వాత తండ్రి కళ్ళల్లో తిరిగినట్టు అనిపించాడు. బేబీ బేబీ, డాడీ ఉత్తరం నీ పేరు మీద వచ్చింది, బయట నుండే పిలుస్తూ వచ్చాడు కృపాకర్. టీ కెటిల్ మీద టీ కోజీ కప్పి హాల్లోకి వచ్చి ఉత్తరం తీసుకుందామే ఆత్రంగా చించింది. మై స్వీట్ బేబీ, నీవు పంపిన డబ్బు అందుతుంది. బడి బాగానే ఉంది, కానీ పల్లెటూరి వారికి నచ్చ చెప్పడం చాలా కష్టతరం. నిన్ను చూసి ఎన్నో ఏండ్లు అయినట్టుంది. ఒకరోజు గడిచిపోతే నీకు దగ్గరవుతున్నట్టు భావిస్తాను డాడీ. ఆమె కళ్ళమ్మట నీరు జలజలా రాలింది. నా బేబీ ఒక పవిత్ర ఆశయ సిద్ధికై వెళ్ళిందన్న తృప్తి నన్ను ఉత్సాహవంతుడిగా చేస్తుంది. ప్రేమ్, క్లారాలు మారలేదు. సురేంద్ర చాలా మారిపోయాడు. కొంత పొలం అమ్మి అప్పులన్నీ తీర్చివేశాడు. తను సాగు చేస్తున్న పొలం మాత్రం మిగిలింది. దానికైనా శ్రమపడి అదునుకు విత్తితే సంవత్సరానికి 15-20 వేల పంట ఎక్కడికి పోదని అందరూ అంటున్నారు. అమర్లో మార్పు లేదు. ప్రతిసారి నీ సాయం అందుకోవటానికి సూరి చాలా సిగ్గుపడుతున్నాడు. వారిలోని మంచితనం జాగృతం చేసిన నా చిట్టి తల్లిని తలుచుకుని గర్వపడిన రోజు లేదు. నీ ఆరోగ్యం జాగ్రత్త. అన్నయ్య వదిన చల్లగా చూడని. జయగాడికి తాత ముద్దులని చెప్పు. ఈ సంవత్సరం అన్నయ్య వస్తాడని రాశావు, సంతోషం. నీ డాడీ. పిఎస్, జాన్ స్నేహితుడు శరత్ పాపం చాలా చిక్కుల్లో ఉన్నాడు. తండ్రి ఉంపుడుగత్తెను హత్య చేయబోయిన నేరానికి అరెస్టు చేశారు. ఆ దారుణం చూడలేక తల్లి మరణించింది. ఓ గాడ్! రజనీ కుర్చీలో కూలబడిపోయింది. ఏమిటి బేబీ, ఏం జరిగింది? ఆదుర్దాగా అడిగాడు కృపాకర్. అన్నయ్య, అతని మోచేతిలో తల దూర్చి బావురుమంది. ఆమెను అంత బేలగా చూడని దంపతులు హడలిపోయారు. విషయమంతా అడిగి తెలుసుకున్నారు. హత్య చేయబోయాడు, చేయలేదు కదా, ఊరుకో, ఓదార్చారు. ఆమె ప్రాణం లేనట్టు కూర్చుండిపోయిందలాగే. క్లారాకి రెండోసారి పురుడు వచ్చింది. లలితమ్మ వచ్చి ఉంది. మామగారు అన్నీ అమరుస్తుంటే నిందాలాపాలు వేయటం తప్ప ఏ కష్టమూ తెలియలేదు. ఇప్పుడు తలనొప్పిగా ఉంది. ఆమె జీతం రాగానే పాలవాడికి, కిరాణా కొట్టువాడికి ఇవ్వటంతోనే సరిపోతుంది. ప్రేమ్ రాత్రంతా స్నేహితులతో పేకాట ఆడుతాడు. ఆడుతూ కాలక్షేపం కోసం చిప్స్ లాంటివి తింటూ బీర్తో ప్రారంభమైన సరదా పూర్తిగా బార్లా తయారవుతుంది. ఇల్లు పనివారికి కూడా లోకువైందామే. ఈ పూట అమ్మగారి ముఖం కలకలలాడుతోంది. అయ్యగారు గెలిచినట్టున్నారు రాత్రి అనేవారు. ఏమిటో మాపై చిటపటలాడుతుందేం, మొగుణ్ణి దారిలో పెట్టుకోవాలి అని మరోసారి అనేవారు. పేకాట మంచి కాలక్షేపమే. కలిసి వస్తే ఒకసారి డబ్బు వస్తుంది. దానికి కూడా తట్టుకోగలిగిన వారు, లక్షల డబ్బులున్నవారు కొన్ని లక్షలు కేటాయించి ఆ డబ్బు పోయినా పర్వాలేదు అనుకున్నప్పుడు ఖరీదైన కాలక్షేపం అలవాటు చేసుకోవాలి. మామూలు ఉద్యోగస్తులు ఆడితే చిప్పా దొప్ప చేతికి రావటం తథ్యం. మొదట భర్త డబ్బు తెస్తున్నాడని తృప్తిపడింది. డబ్బు పోతుంటే ఇంకా ఆయన నయం బార్లో, హోటల్లో ఆడటం లేదు. ఈ దురలవాట్లకు తోడు స్త్రీలోలుడు అయ్యేవాడు అని తృప్తిపడింది. ఇప్పుడు ఇరుకులో పడింది. పెరుగుతున్న అప్పులు, తగ్గుతున్న మనశ్శాంతి, దానికి తోడు పిల్లల అవసరాలు ఆమెను ఉక్కిరి బిక్కిరి చేస్తున్నాయి. మామగారి దగ్గరుండగా రోజూ ఓ కొత్త చీర కొనాలని ఉండేది. నెలకొకటైనా కొనేది. ఇప్పుడు దాదాపు సంవత్సరం కావస్తున్నా ఒక్క చీర కొనలేదు, ఒక్క సినిమా చూడలేదు. జాన్ అవివాహితుడు కాబట్టి అతను సంపాదించింది లలితమ్మ కూతురి కోసం ఖర్చు పెడుతుంది. ముందు ముందు ఎలా? ఆ సమస్య నిరంతరం వేధించసాగింది క్లారాను. కొడుకు పుట్టాడన్న సంతోషం అనుభవించలేకపోయింది. అక్కయ్య, జాన్ వచ్చాడు. అతని వెంట క్రొత్త అమ్మాయిని చూసి ముఖం చిట్లించింది. మమ్మీ లేదా? మమ్మీ జెస్సిని తీసుకుని జడిమట్ల వెళ్ళింది అంకుల్ని చూడాలని. అంకుల్ని చూడాలనా, డబ్బు అడగాలనా? ఏమో, ఉదాసీనంగా అన్నది ఎవరన్నట్టు చూస్తూ. శరత్ చెల్లెలు సుందరి అక్కయ్య. సుందరి మా అక్కయ్య క్లారా. వాడు జైలు నుండి వచ్చే వరకు అమ్మాయి ఇక్కడే ఉంటుంది అన్నాడు. అదేం,
వాళ్ళ నాన్న అన్నయ్యలు లేరా? జీసస్ క్రైస్ట్, నువ్వు మొదలుపెట్టావా ఆరాలు? చెవి క్రింద రాసుకున్నాడు జాన్. హిందూ సమాజంలో ఆడపిల్ల వివాహం అంటే ఓ ప్రళయం అక్కయ్యా. అందుకే ఇంత జరిగాక కూడా తండ్రి పంచనే ఉండమని ఆదేశించి వెళ్ళారు అక్కలు అన్నలు. నిర్దయులు. కూర్చోమ్మా సుందరి అన్నది క్లారా. సుందరి కూర్చుంది. కళావిహీనమైన ముఖంతో శోకదేవతలా ఉన్నదామె. వాళ్ళు మాత్రం ఎదిగిన అమ్మాయి బాధ్యత నెత్తిన ఎలా వేసుకుంటారు? శరత్ తండ్రి దగ్గర ఉంచటానికి అంగీకరించడం లేదు. హాస్టల్లో సీటు కోసం ప్రయత్నిస్తాను అన్నాడు. ఉంటుంది గాని వాళ్ళ ఆచారాలు నసిగింది క్లారా. అలాంటి పట్టింపులేం లేవు సుందరికి. వెజిటేరియన్ ఫుడ్ పెడితే చాలు. సుందరి వాళ్ళ మాటలు వింటున్నది. ఇద్దరన్నలు అక్కలు ఎంత నిర్దయగా మాట్లాడారు. తను ఏ తప్పు చేయకపోయినా ఈ పరిస్థితి కల్పించినందుకు ప్రేమ స్వరూపుడైన చిన్నన్న ఆవేశంలో అనర్థం కొని తెచ్చుకున్నాడు. తను భయపడి జాన్తో హాస్టల్లో ఉంటానంటే మంగమ్మ ఎన్ని మాటలన్నది. తనను అబద్ధం ఆడానని నిందించింది. ఎవడూ వచ్చి అమ్మాయి చెయ్యి పట్టుకోలేదు స్వామి. అన్నా చెల్లెలు నన్ను వెళ్ళగొట్టాలని పన్నిన పన్నాగం ఇది. నేను అరిచేసరికి గొంతు నొక్కాడు. ఎవరి పాపం వాళ్ళనే మట్టు పెడుతుంది. పిల్లాడు చేసిన పాపానికి తల్లి కన్ను మూసింది. మంగమ్మ శోకాలు పెట్టింది. శాస్త్రికి భార్య పోయిందన్న బాధ చీమ కుట్టినట్టయినా లేదు. మంగి, మనం అదృష్టవంతులమే. అందుకే నువ్వు బతికావు. ఎదిగిన కూతురు ముందే మంగమ్మ తొడపై చెయ్యి వేసి తాళం వాయించాడు. ఆనాటికి జానకమ్మ మరణించి సరిగ్గా 20 రోజులు. జీవితం దాని తాలూకు కష్టసుఖాలు పంచుకున్న భార్యను అంత త్వరగా మర్చిపోయాడంటే వివాహానికి అర్థం లేదనిపించింది. అతి పవిత్రమైన బంధం అని వర్ణించారు. ఎక్కడా అపవిత్రత? కాళ్ళనడుమ తలదూర్చి మౌనంగా కన్నీరు కార్చింది. ఆ అమ్మాయిని వాళ్ళక్కలతో అన్నయ్యలతో పంపాలంటే వినలేదు. మళ్ళీ ప్రాణం మీదికి ఏం తెస్తుందో అన్నది దిగులు నటిస్తూ. వాడు తోడు ఉండి ఆటలు ఆడింది, ఇక ఎక్కడికి వెడుతుందిలే అన్నాడు శాస్త్రి. అలాగే కూర్చుంది. 2-3 రోజులు గడిచేసరికి ఓ కొత్త విషయం అర్థమైంది సుందరికి. తండ్రి ఒళ్ళు ఎరగక నిద్రపోతున్నాడు. మంగమ్మ బంధుజనం కూడుతున్నారు. రాత్రంతా జాగారం చేస్తుంది. ఆ ఇల్లు ఓ సాలెగూడులా, తను అందులో ఇరుక్కుపోయిన ఈగలా గిలగిలలాడింది. జాన్ వచ్చాడు ఓ సాయంత్రం. ఇదిగో అబ్బాయ్, ఇది పరుగుగల వారిల్లు. మీరంతా ఇలా రావటం ఏం బాగాలేదు. ఓహో, సాయంత్రాలు సరసులై రావాలా? పరువులాంటి పదాలు శోభించదు అని తిరస్కారంగా చూసి శాస్త్రిగారి దగ్గరకు వెళ్ళాడు. నమస్కారం అంకుల్. శరత్కు సుందర్ని ఈ ఇంట్లో ఉంచటం సుతరాము ఇష్టం లేదు. ఏదైనా హాస్టల్లో ఉంచాలని అంటున్నాడు. వాడు చెప్పింది వినటానికి ఇక్కడ వాడి నౌకర్లు ఎవరూ లేరు. ఆయన ముఖం తిప్పాడు. ఇదేనా మీరు చెప్పేది? అవును. అన్నగారి అనుంగు చెల్లెలు కాబోలు. దాన్ని అడుగు. వస్తే తీసుకువెళ్ళి హాస్టల్లో చేరుస్తావో ఏట్లో తోస్తావో నీ ఇష్టం అన్నాడు. జాన్ శాస్త్రి అభిప్రాయం శరత్తో చెబుదామనుకున్నాడు. ఈలోగా మంగమ్మ బంధువులెవరో దిగారో. వారిని చూసిన అతని కాళ్ళు ఆడలేదు. సుందరి, ఇక్కడ ఉండగలవా? లేదు, నేనుండలేను. ఒక్క రాత్రి కూడా కంటి నిండా నిద్రలేదు అన్నది భయంగా. ఆమెను వెంటబెట్టుకు వస్తుంటే అడ్డుపడలేదు గాని నానా మాటలన్నారు. ఓ కాలేజీ హాస్టల్కు తీసుకువెడితే వార్డెన్ లేదట. అందుకే క్లారా దగ్గరకు వచ్చారు. క్లారా మాటలను బట్టి చూస్తే తను ఉంచుకోవటం ఇష్టం లేనట్టు అనిపించింది. తన బ్రతుకు ఎంత దారుణంగా అయిపోయింది. సుందరి, సుందరి! జాన్ ఆమెను కుదిపాడు. జాన్, ఒక్కసారి అన్నయ్యను చూడాలి. పోనీ నేనేదైనా తప్పు చేశానని రిపోర్టు ఇచ్చి జైలుకు పంపు. ఉధృతంగా వచ్చే దుఃఖానికి ఆనకట్ట వేయలేనట్టు ఏడ్చింది. సుందరి, ఊరుకో. నన్నే శరత్ అనుకో. ఆప్యాయంగా ఆమె తల నిమిరాడు. నిజం సుందరి, శరత్ వచ్చే వరకు మా దగ్గరే ఉండు. క్లారా కూడా వచ్చి ఆమెను ఓదార్చి కాఫీ కాచి ఇచ్చింది. అందరూ కాఫీ తాగారు. వస్తాను సుందరి, లాయర్ని కలుసుకొని మాట్లాడి రావాలి. నాన్నగారు సహకరిస్తారనుకుంటే ఎదురు తిరిగారో అన్నాడు లేచి. అన్నయ్యకు శిక్ష తప్పుతుందా? ఆశగా చూసింది. తప్పించాలనే ప్రయత్నము. పూర్ గర్ల్. రజనీ ఎంతో ఆశగా వాడి ఉత్తరానికై ఎదురుచూస్తుంది. నువ్వు వ్రాయి అన్నాడు సుందరితో. ఆమె తలాడించింది. క్లారాను బయటికి తీసుకువెళ్ళి జాగ్రత్తలు చెప్పాడు. అసలే ఆ అమ్మాయి కష్టాల్లో ఉంది. నీకు కోపం వస్తే కాస్త మింగేస్తూ ఉండు.
ఆమె బాధపడితే నాకు బాధ కలుగుతుంది. జాన్, ఒక్క మాట చెప్పు, సుందర్ని ప్రేమిస్తున్నావా? నేనీ సృష్టిలోని మంచినంతా ప్రేమిస్తానని గ్రహిస్తే సంతోషిస్తాను అని చెవి కింద రాసుకున్నాడు. అతను అక్కను మరోసారి హెచ్చరించి వెళ్ళిపోయాడు. జాన్ ఆలోచిస్తున్నాడు. తను బెయిల్ ఇచ్చినా ప్రభుత్వం స్వీకరించదని తెలుసు. అందుకే వెళ్ళి ఓదార్చి నీ చెల్లెలికి ఏం భయం లేదని చెప్పటం తన కర్తవ్యమని భావించాడు. మాసిన గడ్డంతో నలిగిన గుడ్డలతో విచారంగా వచ్చాడు శరత్. అతని ముఖం మీద చిత్రమైన చిరునవ్వు కదలాడుతోంది. సుందర్ని తీసుకువచ్చి క్లారా దగ్గరుంచాన్రా. థ్యాంక్స్ రా అన్నాడు జాన్ చెయ్యి తన చేతిలోకి తీసుకుని. మనలో మనకు ఈ ఫార్మాలిటీస్ ఏమిటి? నువ్వు ధైర్యంగా ఉండాలి. సుందర్ని చేసుకుంటానన్న వరుడు మరో వివాహం చేసుకుని వెళ్ళిపోయాడురా. అది నేను ఆశించిందే. రక్తం పంచుకు పుట్టిన తోబుట్టువులకు లేని అభిమానం పరాయివారికి ఉంటుందా? నీ స్వీట్ హార్ట్కి ఏదైనా వ్రాసిస్తావా? నేను పోస్ట్ చేస్తాను. ఎవరికి? వెక్కిరించాడు జాన్. ఒరే శరత్, నువ్వు దాచిపెట్టినా నీ అపరంజి అంతా వ్రాసిందిరా. అదృష్టవంతుడివి. నా అదృష్టం నువ్వే పొగడాలి అన్నాడు విషాదంగా. చూడు శరత్, నీ ఆవేశం అమ్మ మరణానికిదో కారణమైంది గాని ఆమె ఆరోగ్యం ఎప్పుడు బాగుంది చెప్పు? అపరంజి ప్రేమ లభ్యం అవడమే అదృష్టం. నా మేనమరదలని ధీమా ఉన్న నన్ను విధి వెక్కిరించి నీ మరదలుగా చేసింది. హత్యానేరం నుండి బయటపడ్డావు. నేను అదృష్టం అనుకోవటం లేదురా. అహర్నిశలు ఆరాటపడి ఉద్యోగం రాగానే ఈ దురదృష్టం ఏమిటి చెప్పు అన్నాడు జాలిగా. అంతా మన మంచికే అనుకోరా? అనుకోక తప్పదు జాన్. ఇంత సాయం చేసిన వాడవు మరో సాయం చేయాలి. మొహమాటం దేనికి చెప్పు. ఒక్కసారి జీడిమట్ల వెళ్ళి అమర్తో మాట్లాడి సుందరి వివాహం జరిగేలా చూడరా. ఒంటరిగా మీ ఇంట్లో ఉన్నా హర్షించది లోకం. అలాగే, నువ్వు నిశ్చింతగా ఉండు. అక్కడ అంకుల్ కూడా ఉన్నారు. వెళ్ళి చూసినట్టు ఉంటుంది. థ్యాంక్స్ అన్నాడు. అతని వాలకం చూస్తే పూర్తిగా నిరాశ నిస్పృహలతో జీవిస్తున్నాడనిపించింది. నా శాయశక్తులా ప్రయత్నిస్తాను. ఆ పైన భగవంతుడున్నాడు. ఆ నమ్మకం పోయిందిరా. రాత్రింబవళ్ళు అతడున్నాడనుకుని పూజించింది అమ్మ. ఏది ఫలితం? జాన్ శరత్ భుజం తట్టాడు. జాలిగా నవ్వాడు. ఇలాంటి సమయాలు మన వ్యక్తిత్వాన్ని పరీక్షించటానికి వస్తాయి. అధైర్యపడకు నచ్చజెప్పాడు. ఎన్నో విధాలుగా ధైర్యం చెప్పాడు. మనసులో మాత్రం జాన్కు చాలా దిగులుగా ఉంది. అటు అక్కను ఆదుకుంటూ ఇటు కోర్టు చుట్టూ తిరిగే ఖర్చులు భరించాలంటే ఇబ్బందిగా ఉంది. శాస్త్రిగారి దృష్టిలో ఆఖరి సంతానం లేనట్లే లెక్క. జాన్, చెప్పరా? శరత్ చెప్పలేనట్లు తల వంచుకున్నాడు. సమయం అయిందని జాన్ వచ్చేశాడు. శరత్ తనలో తాను కుమిలిపోవటం చూసి తను బాధపడ్డాడు. ఏం చేయలేకపోయాడో. ఇంకా ఉందండి, కథ కొనసాగుతుంది. మళ్ళీ వచ్చే వీడియోలో తర్వాతి భాగం వినేద్దామండి. అంతవరకు సెలవు. నమస్తే.